ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మీ అందరితో పంచుకోవాలని నేను సిద్ధపడ్డానండి. ఏంటి ఆ అంశం అంటే, నరులు ఆశ్రయించవలసిన ఆశ్రయం ఏది? నరులు ఆశ్రయించవలసిన ఆశ్రయం ఏది? ఇది మన పాఠం అండి. ఈరోజు ఆశ్రయం అనగా దానికి అర్థం ఏంటి? ఆశ్రయం అంటే దానికి అర్థం ఏంటి అంటే, ఆసరా లేదా సంప్రదించడం, సహాయం చేయడం, నమ్ముకోవడం, లేదంటే అండగా ఉండడం, లేదంటే ఆధారంగా ఉండడం, ఇంకా చెప్పాలంటే శరణం. అంటే ఆశ్రయం అంటే ఏంటి? ఆసరా, సంప్రదించడము, సహాయం చేయడం, లేదంటే ఎవరినైనా నమ్మడము, అండగా ఉండడం, ఆధారంగా ఉండడం, ఇది ఆశ్రయం అంటే. అయితే ఈరోజు భూమి మీద మనిషి యొక్క తన బ్రతుకు కాలంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నెన్నో పొందుకోవడానికి ఎంతోమంది మీద ఆధారపడుతూ ఉంటారు, ఎంతోమందిని ఆశ్రయిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక కోర్టు పని అవ్వాలనుకోండి, ఒక వ్యక్తిని ఆశ్రయిస్తారు. లేదంటే ఇంకొకటి ఏదైనా ఒక పని అవ్వాలని, ఒక హాస్పిటల్లో ఎక్కడైనా జాయిన్ అవ్వాలనుకోండి, అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే ఆశ్రయిస్తారు. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా భూమి మీద ఉన్న మనుషులు ఎవరో ఒకరిని ఆశ్రయించి వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకోవాలని అందరూ కూడా ప్రయత్నం చేస్తుంటారండి. అయితే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుంది అంటే, మనం ఎవరినైతే ఆశ్రయిస్తామో, ఎవరినైతే ఆశ్రయించి అంటే ఎవరినైతే నమ్ముకొని మన పని జరుగుతుందని అనుకుంటామో, చివరికి వెళ్ళేసరికి వాళ్ళే ఏం చేస్తారు అంటే, వాళ్ళే నమ్మక ద్రోహం చేస్తారు. అంటే ఏం చేస్తారు? ఈ వ్యక్తి మనకు సహాయం చేస్తారనుకుంటే ఈ వ్యక్తి ఏంటి మా పార్టీ తిప్పేశారు, మనకు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పేసి బాధపడుతుంటాం. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశంలో, భూమి మీద ఉన్న మనమంతా కూడా ఎలాంటి సందర్భాలు వచ్చినా, మనకి భూమి మీద ఈ 60-70 సంవత్సరాల బ్రతుకులో ఎలా ఉంటుంది అంటే, ఈ 60-70 సంవత్సరాలు ఏ ఒక్కరి జీవితం కూడా సుఖంగా ఉండదు. ఎందుకంటే దేవుడే రాయించారేంటి? ఈ బ్రతుకు బండికి సుఖాన్ని, దుఃఖాన్ని రెండింటినీ దేవుడే ఏర్పాటు చేశారట. అంటే ఏంటి? కొంతకాలం సుఖాలు ఉంటాయి, తర్వాత కొంతకాలం దుఃఖాలన్నీ వస్తాయి. అంటే కష్టాలు, కన్నీళ్ళు, సంతోషాలు అన్నీ ఉంటాయి. అన్నిటినీ పెట్టింది ఎవరు? దేవుడు. అయితే అన్నిటినీ పెట్టిన దేవుడు ఇలాంటివి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి? ఎవరిని నమ్ముకోవాలి, ఎవరిని నమ్ముకోకూడదు, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయించకూడదు అనేది మనం తెలుసుకుందామండి. మొదటిగా ఎవరిని ఆశ్రయించకూడదు అని అంటే, వాక్యపట్నంగా మనం చదువుకున్న మాట కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇందులో రెండవ మాట ఒకసారి పక్కన పెడదామండి. మొదటి మాట ఏముంది? 2 వచనాలు అంటే, మనుషులను నమ్ముకొనుట కంటే, అంటే మనుషులను నమ్ముకోవద్దా, ఆశ్రయించొద్దా అంటే వద్దు అని చెప్తున్నారు. తర్వాత రెండవది, రాజులను నమ్ముకొనుట కంటే, అంటే రాజులను కూడా నమ్ముకోవద్దంటే రాజులను కూడా నమ్మవద్దు అని దేవుడు చెప్పారు. ఎందుకంటే మరి ఈరోజు భూమి మీద ఎవరు నమ్ముతారు అంటే, మనుషులు నమ్ముతుంటారండి. ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, నా కుటుంబ సభ్యులు ఉన్నారండి, నా రక్త సంబంధులు ఉన్నారండి, నా అన్నదమ్ములు ఉన్నారండి, నా అక్క చెల్లెలు ఉన్నారండి, ఏదైనా కష్టం వస్తే వాళ్ళు తీరుస్తారండి, వాళ్ళు సహాయం చేస్తారండి అని చెప్పేసి మనుషులు ఎవరిని నమ్ముతున్నారు, ఎవరిని నమ్ముతారు, ఆశ్రయిస్తారంటే కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు, వీరి మీద ఆధారపడుతుంటారు. కానీ దేవుడు ఏమంటున్నారు అని అంటే, మనుషులను ఆశ్రయించవద్దు, చివరికి వాళ్ళు రాజైనా సరే ఆశ్రయించవద్దు అని అంటున్నారు. మరి ఎందుకు దేవుడు మనుషులను ఆశ్రయించవద్దు అని అంటున్నారో మరొక మంచి మాటను చూద్దామండి. 2వ తిమోతి పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఏలే అనగా మనుషులు స్వార్థప్రియులు. చాలు.
రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే, ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. మనుషులు ఎవరట? స్వార్థ ప్రియులు. ఈరోజు ఎవరిని గురించి మనం ఆలోచించినా ఎంతవరకు మనతో ఉంటారు అంటే వాళ్ళ యొక్క అవసరాలు మనం తీర్చేంత వరకు మాత్రమే మనతో ఇష్టంగా ప్రేమగా ఉంటారు. ఒక్కసారి కనుక మనుషులకు మనం ఏదైనా వ్యతిరేకమైనది ఒక్కటి చేసామనుకోండి, అక్కడి నుంచి ఏం చేస్తారంటే పార్టీ తిప్పేస్తారు, అంటే మనకు వ్యతిరేకం అయిపోతారు. అంటే మనుషులు ఎలాంటి వారంటే అవసరాన్ని బట్టి మారిపోతూ ఉంటారు. వాళ్ళ యొక్క స్వార్థాన్ని చూసుకుంటారు. వీళ్ళ వల్ల నాకు ఉపయోగం ఏమైనా ఉందా లేదా, ఉపయోగం ఉంటే వాళ్ళతో కలిసి ఉందాం, ఉపయోగం లేకపోతే వద్దు, వాళ్ళెవరో మనం ఎవరు మీరెవరో నాకు తెలీదు అని అంటారు. అందుకనే ఎందుకు దేవుడు మనుషులను నమ్ముకోవద్దన్నాడంటే, మనుషులు స్వార్థ ప్రియులు. అంటే నేను బాగుండాలి, నాకంతా మేలు జరగాలి, పక్కన వాళ్ళు ఎలా పోయినా పర్లేదు, వాళ్ళు నాశనం అయిపోయినా, వాళ్ళ కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఎలా ఉన్నా పర్లేదు, నేను మాత్రం బాగుండాలి అని ఆలోచించే కాలం అండి. మనుషులు ఎలా ఉంటారని దేవుడికి ముందే తెలుసు కాబట్టి ఏమి రాయించారంటే, మీరు మనుషులను నమ్ముకోవద్దు, మనుషులను ఆశ్రయించవద్దు అని దేవుడు చెప్పారు. అదేవిధంగా కొన్ని రాజులను నమ్ముకోవచ్చా అంటే, రాజులను కూడా నమ్ముకోవద్దు అన్నారండి. ఎందుకంటే ఆ రాజులు ఎలా ఉంటారంటే, వాళ్ళకి అప్పటికి ఆ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మీద మంచి ఒపీనియన్ ఉందనుకోండి, అప్పుడు బాగానే ఉంటారు. ఒకవేళ ఆ వ్యక్తి కోసం ఎవరైనా వచ్చి నెగిటివ్గా ఏదైనా చెప్పారనుకోండి, వ్యతిరేకంగా, అప్పుడు మనసు మారిపోద్ది. అంటే రాజు అయినా ఒక స్థిరమైన మనస్తత్వంతో ఉంటారా అంటే అది కూడా చెప్పలేము. ఎందుకంటే రాజు కూడా ఒక మనిషే కాబట్టి అతని మనసు కూడా మారిపోతుంది, అతను కూడా స్వార్థంగా ఆలోచించే అవసరం ఉంది. అందుకనే రాజులను కూడా దేవుడు నమ్ముకోవద్దని చెప్పారు. అంటే ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా మనం మనుషులను ఎట్టి పరిస్థితుల్లో నమ్ముకోకూడదు, రాజులను కూడా నమ్ముకోకూడదు. ఇక రెండవదిగా చూద్దామండి, ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 4వ వచనం మనం చూడగలిగితే, ఆలకించుము. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసఘాతకులారా, నా యొద్దకు ఎవడునూ రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసుకొన్నదానా. చాలు. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసఘాతకులారా, నా యొద్దకు ఎవడునూ రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసుకున్నదానా. ఇందుకు మరి ఎవరి కోసం అండి సందర్భం అంటే, మొదటి వచనంలో అమ్మోనీల గురించి. వీళ్ళు ఏం చేశారట అంటే, ధనాన్ని ఆశ్రయంగా చేసుకున్నారట. అంటే ఏంటి? నాకు ధనం ఉంది, ఇంకెవరితో పని లేదు, దేవుడు అవసరం లేదు, భూమి మీద మనుషులు ఎవరు కూడా అవసరం లేదు అని ధనాన్ని ఆశ్రయంగా చేసుకున్నారట. అంటే మరి ధనాన్ని ఆశ్రయంగా చేసుకోవచ్చా అంటే ఇంకా ముందుకు వెళ్ళి చూద్దామండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. చాలా. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. వారు ఏం చేశారట? అమ్మోనీయులు ధనాన్ని ఆశ్రయంగా చేసుకున్నారట. అంటే ఏంటి? మా వెనక ధనం ఉంది, మాకేం కాదు, ఏదొచ్చినా ఆ ధనం ఉంది కాబట్టి మాకు ఆశ్రయంగా ఉంటుంది, తోడుగా ఉంటుంది అని అనుకుంటున్నారట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ ధనాన్ని కూడా ఆశ్రయించవద్దు. ఎందుకు ఆశ్రయించవద్దు అంటున్నారు అని అంటే, చదువుకున్న మాట, ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును. అలాగే సామెతల గ్రంథంలో మనకు తెలిసిన మాట అండి, ధనము శాశ్వతం కాదు, కిరీటం తరతరములు ఉండునా. అంటే ఈ భూమి మీద ఉండే ఈ ధనం అనేది శాశ్వతమా? అది కాదు. ఒకవేళ దాన్ని నమ్ముకుంటే పాడైపోతారు అంటున్నాడు. అంటే మరి మనం ధనాన్ని కూడా నమ్ముకోకూడదా అంటే, ధనాన్ని కూడా నమ్ముకోకూడదు. చాలామంది ఏంటంటే వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి మన వెనకాల ఏముంది, చాలామంది మాట వరుసకు చెప్తూ ఏమంటారంటే, నాకేంటండి, తరాలు కూర్చో తిన్నా సరే తరగని ఆస్తి ఉందండి, మా తాత ముత్తాతలు సంపాదించారండి అని అంటారు. అంటే దేన్ని ఏంటి వాళ్ళకి ఆశ్రయము అంటే, వెనకాల ధనం ఉందండి, బోల్డు, ఎంత ఖర్చు పెట్టినా పర్లేదండి, చాలా సంపాదించారండి, ఉందండి,
అని ధనాన్ని నమ్ముకుంటారు. కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే ధనాన్ని కూడా నమ్ముకోవద్దన్నారు. ఎందుకంటే నువ్వు ఏదైతే ధనాన్ని నమ్ముకున్నావో ఆ ధనం శాశ్వతం కాదు. అది నేనేం చేస్తుంది అంటే దాన్ని నమ్ముకుంటే నువ్వు పాడైపోతావు, నీ జీవితమే సర్వనాశనం అయిపోతుంది. నిజంగా ఇది అర్థం కావడానికి ఇది నిజమేనా అనడానికి ఒకనొక దేశంలో తుఫాన్ వచ్చిందటండి. వాళ్ళు ఆ వ్యక్తి చాలా ధనవంతుడట, మంచి సుఖంగా ఉన్నాడట. రాత్రే తుఫాన్ వచ్చేసరికి మొత్తం వాతావరణం అంతా మారిపోయేసరికి మొత్తం అన్నీ కోల్పోయి ఉదయానికి ఎలా ఉన్నాడట, అందరూ పంచి పెడతారు కదా, అంటే ఆహారం లేని వారికి ఆహారం పెడతారు కదా, ఆ లైన్లోనికి వస్తాడట. ఇంతకీ ఎవరబ్బాయి ఇతనని చెప్పేసి చూస్తే ధనవంతుడట. అంటే ఇప్పుడు మనకి రీసెంట్గా విజయవాడలో ఎలా అయితే వరదలు వచ్చాయో అలాగే అక్కడ తుఫాను వచ్చేసి ఆ మొత్తం అంతా చెల్లాచెదురు పరిస్థితులు మారిపోయిన తర్వాత అంత ధనవంతుడు కూడా తిండి కోసం లైన్లో వచ్చాడట. అంటే మరి ధనం ఉంది కదా, ఆ ధనాన్ని ఆశ్రయంగా ధనం ఉంది కదా, మరి ఎందుకు కాపాడలేకపోయిందంటే ధనం నాశనం చేస్తుంది, అది శాశ్వతం కాదు, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. ఓకే, మనుషులను నమ్ముకోకూడదు, రాజులను నమ్ముకోకూడదు, ధనాన్ని నమ్ముకోకూడదు. ఇంకా 4వదిగా అదే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనం. నీ మార్గము మార్చుకొనుటకు నీ వేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. నీవు అశ్షూరును ఆధారం చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకొని సిగ్గుపడతావు. దేవుడు ఈ సందర్భం ఎవరి గురించి రాయించారంటే ఇశ్రాయేలు గురించి. వీళ్ళు ఏం చేస్తున్నారట, నీ మార్గం మార్చుకున్నట్టుకు నీ వేళ అటు ఇటు తిరుగుతున్నావంటూ నీవు అశ్షూరును ఆధారం చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తుని ఆధారం చేసుకొని సిగ్గుపడేదవు. వీళ్ళు ఎవరిని ఆశ్రయంగా చేసుకున్నారట, అశ్షూరు దేశాన్ని. అంటే ఇక్కడ ఒక దేశాన్ని ఆశ్రయంగా చేసుకునేవారు ఉంటారా అంటే దేశాన్ని ఆశ్రయం చేసుకునేవారు కూడా ఉంటారు. ఈరోజు ఇది అర్థం కావడానికి రష్యా ఉక్రెయిన్ ఈ 2 దేశాల మధ్య యుద్ధం అనేది జరుగుతుందండి. ఈ యుద్ధం అనేది జరిగినప్పుడు 2 దేశాల మధ్య యుద్ధం అనేది జరిగినప్పుడు మిగిలిన దేశాలు, ప్రపంచంలో ఉన్న మిగిలిన దేశాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే వాళ్ళకి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఒక 2 దేశాలు యుద్ధం చేసుకునేటప్పుడు మిగిలిన అన్ని దేశాలు వెళ్ళి అసలు యుద్ధం ఎందుకు చేసుకుంటున్నారు, మీ సమస్య ఏంటి, కూర్చోండి మాట్లాడుకొని దాన్ని పరిష్కరించుకొని అని చెప్పకుండా వీళ్ళకి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా సపోర్ట్ చేస్తే వాళ్ళు యుద్ధం ఎక్కడ ఆపుతారు? ఇద్దరి మధ్య గొడవ అవుతుంది అనుకోండి, మధ్యలో వెళ్ళే వాళ్ళు ఏం చేయాలి, బాబు ఊరుకో బాబు అసలు ఏమైంది అని చెప్పేసి అండి ఆ గొడవని ఏం చేయాలి, చల్లార్చాలి. మనం వెళ్ళి 100 మంది వెళ్ళి 50 మంది ఇటువైపు 50 మంది అటువైపు ఉన్నారు అనుకోండి, గొడవ ఏమవుతుంది, రా చూసుకుందాం అని చెప్పేసి అంటారు. అంటే ఇది దేని కొరకు చెప్తున్నానంటే ఒక దేశాన్ని ఆశ్రయంగా చేసుకొని అవును నాకు ఆ దేశం సపోర్ట్గా ఉంది, అండగా ఉంది అని చెప్పేసి నమ్ముకునే వారు కూడా ఉన్నారా అంటే అలాంటి వారు కూడా ఉన్నారు. ఇక్కడ ఇశ్రాయేలు ఎవరన్నట, అశ్షూరుని ఆధారం చేసుకున్నారట. తర్వాత ఐగుప్తుని కూడా ఆధారం చేసుకున్నారట. అంటే మరి దేశాలను కూడా ఆధారం చేసుకోకూడదా అంటే దేశాలను కూడా ఆధారం చేసుకోకూడదు. నువ్వు అశ్షూరుని ఆధారం చేసుకుంటే సిగ్గుపడ్డావు కదా, ఇప్పుడు ఐగుప్తుని ఏం చేస్తున్నావు, ఆధారం చేసుకున్నావు, మళ్ళీ కూడా నువ్వు సిగ్గుపడేటట్లు చేస్తాను అని అంటున్నాడు దేవుడు. అంటే దీని ద్వారా మనకి ఏం అర్థం కావాలి అంటే దేశాన్ని కూడా మనము ఆశ్రయంగా చేసుకోకూడదు, మనుషులను నమ్మకూడదు, మనుషులను ఆశ్రయించకూడదు, తర్వాత రాజులను ఆశ్రయించకూడదు, ధనాన్ని ఆశ్రయించకూడదు, మిగిలిన దేశాలని ప్రాంతాలని దేన్ని కూడా మనం ఆశ్రయించకూడదు అని మనకి ఇక్కడ వరకు అర్థమైంది. ఎందుకు మరి ఇవన్నీ ఆశ్రయించవద్దని చెప్తున్నావు కదా బాబు, ఎందుకు మరి ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయిస్తే అందరి జీవితాలు బాగుంటాయో కొన్ని మాటలు చూసుకుందామండి. నేను ఇందాక చదువుకున్న మాట మరలా ఒకసారి మళ్ళీ చదువుదాము. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 8-9 వచనాలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు.
ఈ మాటలో మనకి ఏమర్థమవుతుందంటే మనుషులను నమ్ముకోవద్దు, రాజులను నమ్ముకోవద్దు. కానీ మరి ఎవరిని నమ్ముకోవాలి, ఎవరిని ఆశ్రయించాలి అంటే యెహోవాను. ఆ యెహోవాయే ఎవరు? మన పరలోకపు కన్న తండ్రి. అంటే మనుషులను నమ్ముకోకూడదు, రాజులు కూడా నమ్ముకోకూడదు. మరి ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని నమ్ముకోవాలి, ఎవరి మీద ఆధారపడి మనం జీవించాలి అంటే పరలోకంలో ఉన్న దేవుని మీద ఆధారపడి జీవించాలి, ఆయన్ని ఆశ్రయించాలి. ఇంకా కొన్ని మంచి మాటలు చూద్దామండి. అదే కీర్తనల గ్రంథం 46వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథము 46వ అధ్యాయం ప్రారంభ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే భక్తుడైన వారు ఏమని వ్రాస్తున్నారంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గము అంటే కోట అనండి. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంటే ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా నమ్ముకోవడానికి ఒక ఆయన ఉన్నారు. ఎవరైనా అంటే మన కన్న తండ్రి. మనకి కష్టం వస్తే మనం ఎవరినైనా ఎప్పుడు ఆశ్రయిస్తామండి? ఏదైనా కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, నాకు ఇలాంటి సమస్య వచ్చిందండి అని చెప్పేసి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన బాధ అంతా కూడా చెప్పుకుంటాం. చెప్పుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఒకవేళ మంచివారైతే ఏం చేస్తారు? మనకు సహాయం చేస్తారు. అయితే ఇక్కడ ఎవరిని సహాయం కోరమని దేవుడు చెప్తున్నాడంటే నా దగ్గరికి రండి అని దేవుడు చెప్తున్నాడండి. అదేవిధంగా మరొక మంచి మాటలు చూడగలిగితే అదే కీర్తనల గ్రంథం 62వ అధ్యాయము 8వ వచనం. 62వ అధ్యాయము 8వ వచనం. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయించుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. చూడండి, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి అంటే ఎల్లప్పుడూ మనుషులు నమ్ముకోవద్దు, ఎవరిని నమ్ముకోవద్దు. ఎవరో వస్తారు ఏదో సహాయం చేస్తారని ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు. మరి ఎవరి మీద పెట్టుకోవాలి ప్రభు అంటే ఇగో నేను ఉన్నాను కదా, నన్ను నమ్ముకోండి అని చెప్తూ దేవుడు మనకు ఆశ్రయము అంటే ఒక గొప్ప ఆశ్రయము, ఒక గొప్ప అండ, ఒక గొప్ప కొండ. అంటే ఏంటి? ఏమంటారు? మాకు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఒక కొండంత అండగా ఉందండి కుటుంబం, లేదంటే ఈ వ్యక్తి కొండంత అండగా నీకెందుకు నేనున్నానని చెప్పేసి అని భరోసా ఇచ్చాడని అని చెప్పేసి మనుషుల కోసం చెప్తారు. కానీ ఆ సహాయం నిజంగా ఇచ్చేది ఎవరు అంటే మన పరలోకపు తండ్రి. మరొక మంచి మాటను చూద్దామండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. యెహోవాయే నిత్యాశ్రయము అంటే దీన్ని విడదీస్తే నిత్యము ఆశ్రయ దుర్గము అంటే ఎల్లప్పుడూ మనకు ఆశ్రయంగా ఉండేది ఎవరు అంటే యెహోవాయే. యుగ యుగములు చూడండి, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి అంటే ఎప్పుడు కూడా మీరు భూమి మీద ఉన్నంత కాలం అంతా కూడా దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్తున్నారండి. నిజంగా భూమి మీద మనం తల్లిదండ్రులైన వారిని చూసామనుకోండి, ఎప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే పిల్లలు కలిగిన వారు ముఖ్యంగా వాళ్ళ యొక్క పిల్లల గురించి ఆలోచిస్తారు. అసలు ఆ పిల్లలు ఎలా ఉన్నా వాళ్ళు ఎలా చదివించాలి, ఎలాంటి బట్టలు ఉండాలి, వాళ్ళకు ఉండడానికి ఒక మంచి ఇల్లు ఉండాలి, వాళ్ళు పెద్దవారు అయితే వాళ్ళకి ఒక ఇల్లు కావాలి, మంచి బట్టలు ఉండాలి, మంచిగా చదువుకోవాలి, మంచి ఆహారాన్ని ఇవ్వాలి, మంచి చెప్పులు ఉండాలి. ప్రతి ఒక్కదాని కోసం అండి, పిన్ టు పిన్ ప్రతి ఒక్కదాని గురించి ఆలోచిస్తారండి. అలాగే స్కూల్కి పంపించేటప్పుడు కూడా ప్రతి ఒక్కటి కూడా ఏం చేస్తారంటే ప్యాక్ చేసి జాగ్రత్తగా ప్రతి ఒక్కటి పంపిస్తారండి. అంటే ఎంత శ్రద్ధ తీసుకుంటారో తమ పిల్లల కోసం అని అంటే తన యొక్క పిల్లల కోసం ప్రతి ఒక్కటి ఏది కావాల్సిన నాన్న నాకు ఇది కావాలి అని చెప్పేసి నా కుమారుడు నన్ను అడగాలని కోరుకోరు. వాళ్ళు అడగక ముందే వాళ్ళకి ఏం కావాలో అన్నీ కూడా సమకూర్చాలని భూమి మీద తల్లిదండ్రులైన వారు ఆలోచిస్తారండి. నిజంగా ఈ మనసు వాస్తవానికి ఎక్కడిది అంటే పరలోకంలో మన కన్న తండ్రిదండి.
నిజంగా ఆయన మనసు ఎలాంటిది అంటే బైబిల్లో రాయబడిన మాట, మీరు అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకి తెలుసట. అంటే భూమి మీద ఉన్న తల్లిదండ్రులుగా మనమే మన పిల్లల కోసం ఏం కావాలో ఆలోచించేటప్పుడు ఈ మహావిశ్వాన్ని చేసిన దేవుడు తన పిల్లలకి ఏం కావాలో తెలీదా? తెలుసు అంటారంటే తెలియదు అంటారా? తెలుసు కదా. అలాగే చూడండి, భూమి మీద ఉన్న మనుషులు ఎన్నిటి కోసం ఆలోచిస్తుంటారు. అయితే ఆకాశ పక్షుల కోసము, ఆకాశ పక్షులు కానివ్వండి, జంతువులు ఇవన్నీ కూడా ఎవరి కోసం చూస్తాయట? దేవుని కోసం చూస్తాయట. ఏంటి, దేవుడు మాకు ఆహారం ఇస్తారని చెప్పేసి అని కాకులు కానివ్వండి, సింహ పిల్లలు కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తాయట? పిచ్చుకలు కానీ ఇవన్నీ ఏం చేస్తాయట? దేవుడు మాకు ఆహారాన్ని ఇస్తాడు, దేవుడు ఉన్నాడు కదా, మాకు ఎందుకు బాధ అని చెప్పేసి అని అవి నమ్ముతున్నాయట. కానీ ఈరోజు ఒక దురదృష్టకర విషయం ఏంటంటే, ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా జీవరాశులు ఏదైతే ఉన్నాయో అవన్నీ నమ్ముతున్నాయి దేవుడు మాకు ఆశ్రయంగా ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని. కానీ మనుషులు ఎవరు దేవుడిని ఆశ్రయించట్లేదండి. కష్టం వస్తే మనుషుల దగ్గరికి పరిగెత్తుతూ ఉంటారు, అధికారుల దగ్గర పరిగెత్తుతూ ఉంటారు, నాయకుల దగ్గర పరిగెత్తుతూ ఉంటారు. ఈ భూమి మీద ఉన్న దీని వైపే తిరుగుతారు తప్ప వీటంతటికీ పైన ఉన్న దేవుని గురించి ఎవరూ ఆలోచించరండి. కానీ వాస్తవానికి మనం ఏం చేయాలంటే, మనకి ఎలాంటి కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా, ఏది వచ్చినా సరే ఫస్ట్ ప్రయారిటీ మనం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. అది సంఘస్థులు కూడా ఇవ్వకూడదు, అంటే సంఘస్థులు కూడా ఇవ్వకూడదు, ఆత్మీయులు కూడా ఇవ్వకూడదు. మొదటి స్థానం ఎప్పుడు ఎవరికి ఇవ్వాలంటే దేవునికి మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాత ఇంకెవరికైనా ఇవ్వచ్చు, మొదటి స్థానం మాత్రం ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే మనల్ని చేసి నిజంగా చూడండి, మనం వండుకునేటప్పుడు ప్రతిరోజు మనం భోజనం చేసేటప్పుడు ఎన్ని కూరలు వండుకుంటారండి? ఒక కూర వండుకుంటారు, లేదా ఇంకా కొంచెం ఏం చేయగలిగితే ఒక చారు ఏదో పెట్టుకుంటారు. మహా అనుకుంటే ఒక 4-5 వేసుకోండి. అంటే ఒక మనిషి ఒక 2-3 కూరలు లేదంటే ఒక 5 కూరలు వేసుకోండి. ఒక 5 కూరలు తిన్నాను అనుకోండి, దేవుడు ఇన్ని రకాల కాయగూరలు ఎందుకు పెట్టాలి? ఏదో ఒక 5 పెట్టితే సరిపోద్ది కదా. కాయగూరలు అందులో రకాలు, ఆకుకూరలు అందులో రకాలు, నాన్ వెజ్ అందులో రకాలు, ఎన్ని పెట్టారండి. అంటే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒకదాంతో నా కుమారుడు అడ్జస్ట్ అయిపోకూడదు, ఏదో ఒక్కడే అని చెప్పేసి అని అడ్జస్ట్ అయిపోకూడదు. నా కుమారుడికి అన్ని రుచులు కావాలి. నిజంగా నాలుగు కోసం ఏమంటారండి? బెత్తడి నాలుగు అంటారు, అవునా కదా? అంటే చిన్న నాలుగు కోసము ఎన్ని రుచులు పెట్టాడు దేవుడు, ఎన్ని కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు ఎన్ని పెట్టారండి. నిజంగా ఇన్ని ఎందుకు పెట్టాడంటే, కేవలం 60-70 సంవత్సరాలు ఉండే ఈ జీవితకాలం కొరకే ఎంతగా ఆలోచించిన దేవుడు మనకి కష్టం వస్తే ఆయన ఆదుకోరా? కష్టం వస్తే మనం పట్టించుకోరా? ఆలోచించండి. మనం ఈ భూమి మీదకి రాకమునిపే అసలు ఈ విశ్వాన్ని ఎప్పుడు చేశారంటే, తన పిల్లలుగా మనం భూమి మీదకి రాకముందే ఆయన ఈ విశ్వాన్ని చేశారట. అంటే ఏంటి, నా పిల్లలు వచ్చిన తర్వాత ఇదిగో నీరు లేదు, లేదంటే గాలి లేదు, ఇలాంటి ఏ ఇబ్బందులు పడకుండా అన్నిటినీ చేసిన తర్వాత చివరిలో ఆదాము గారిని చేశారు. అంటే నా పిల్లలకి ఏ లోటు రాకూడదు. ఇప్పుడు తల్లిదండ్రులు వారు ఏదైనా పిల్లల కోసం చేసేటప్పుడు ఒక ఇల్లు కట్టేస్తున్నాను అనుకోండి, సగం ప్లాస్టింగ్ చేయించి నాన్న మిగతా సగం నువ్వు చేయించుకోరా అని చెప్పేసి అనరండి. ఏం కోరుకుంటారంటే, నా పిల్లలు కొత్త ఇంట్లోకి వచ్చేసరికి మొత్తం అంతా రెడీ అయిపోవాలి. చర్చ్ కూడా చూడండి ఎంత చక్కగా ఓపెనింగ్ ఎలా రెడీ చేశారు. మొత్తం అన్నీ A to Z మొత్తం ఇల్లు మొత్తం అయిపోయింది, ప్లాస్టింగ్స్ అయిపోయి, తర్వాత పెయింటింగ్స్ అయిపోయి, మొత్తం నీట్గా డెకరేషన్ చేస్తారు, క్లీన్ చేస్తారు. అంటే ఏంటి, ప్రతి ఒక్కటి కూడా సమకూర్చి పెట్టారు. అలాగే దేవుడు కూడా ఈ విశ్వంలో ప్రతి ఒక్కటి కూడా సమకూర్చి మన పాదాల కింద పెట్టారండి. అన్నిటినీ మన పాదాల కింద పెట్టి ఆయన ఏం కోరుకున్నారంటే, నా కుమారులారా మీకోసం అన్నీ చేశాను కదా, నా గురించి ఆలోచించండి. మీకోసం ఇన్ని చేశాను కదా, నా గురించి ఒక్కసారి ఆలోచించండి. మీరు దేనికోసం వెళ్ళారో జ్ఞాపకం ఉంచుకోండి. ఒకవేళ మీరు భూమి మీద ఉన్నప్పుడు మరి శరీరంతో ఉన్నారు కదా, ఎన్నో కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నన్ను నమ్ముకోండి అని దేవుడు చెప్తున్నాడండి. కానీ ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించేవారు ఎవరు ఉండరండి. ఏదైనా ఒక ప్రమాదం జరిగిందనుకోండి, ఏదైనా జరగవచ్చు, ఎప్పుడు మనం చెప్పలేము. ఇప్పుడు బాగున్న వ్యక్తి అలాగే ఉంటారు అని చెప్పేసి గ్యారెంటీ ఇవ్వగలమంటే ఎవ్వరికి కూడా గ్యారెంటీ ఇవ్వలేము. అప్పటి వరకు బాగా ఉన్న వ్యక్తి చనిపోవచ్చు. అప్పటి వరకు బాగా ఉండి చాలామంది ఏమంటారంటే, ప్రమాదాలు జరిగినప్పుడు ఇప్పటి వరకు బాగానే ఉన్నాడండి, ఇక్కడే ఆడుకున్నాడండి, ఇలా వెళ్ళాడు, యాక్సిడెంట్ అయిందండి అని అంటారు. అంటే ఎప్పుడైనా మన అందరి జీవితాల్లో ఎలాంటి
ఈ విపత్కర పరిస్థితులు కానివ్వండి, ఎలాంటి ఇబ్బందులు కానివ్వండి, ఏదైనా రావచ్చు. కానీ వచ్చినప్పుడు ఏంటంటే నాకు నా పరలోకపు తండ్రి ఉన్నారు, ఆయన చూసుకుంటారు, ఏ లోటు లేకుండా అని మనం దేవుని మీద ఆధారపడ్డాం అనుకోండి, ఎవరి ద్వారా సహాయాన్ని అందించాలో వారి ద్వారా అందించుకుంటారు. నిజంగా కరువు కాలంలో వచ్చినప్పుడు, ఏలియా గారి కాలంలో కరువు వచ్చినప్పుడు ఎవరి ద్వారా పంపించాడు దేవుడు అంటే? కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు. అది ఏంటి? వెజ్ కాదు, నాన్ వెజ్, మాంసాన్ని. మనుషులు ఎవరిని పంపిస్తే వీళ్ళు ఎక్కడ మధ్యలో తినేస్తారో అని దేవుడు ఎవరితో పంపించాడంటే కాకుల ద్వారా పంపించాడు. నిజంగా కాకులు అయితే వదిలేస్తాయండి, దానికి నాన్ వెజ్ అంటే ఇష్టమే. కానీ ఏంటి? దేవుని ఆజ్ఞ తీసుకొని వెళ్ళి నా కుమారుడు అక్కడ ఉన్నాడు, నా కుమారుడికి ఇవ్వాలని చెప్పినప్పుడు అవి ఏం చేశాయంటే దేవుని మాటను శిరస వహిస్తూ అవి తీసుకొని వెళ్ళి ఏలియా గారికి ఇచ్చాయండి. అంటే దేవుడు మరి ఎలాంటి పరిస్థితుల్లో అయినా కాపాడుకుంటారా? ఆశ్రయంగా ఉంటారంటే ఆశ్రయంగా ఉంటారు. ఎప్పుడు అంటే మనం నమ్మినప్పుడు. మనం నమ్మాలి, విశ్వసించాలి. నిజంగా ఇన్ని చేసిన ఆయన మనకి ఏదైనా ఒక కష్టం వస్తే ఎంత అండి? ఒక పెద్ద కష్టం వస్తే పెద్ద తీర్చడానికి పెద్ద సమస్య దేవునికి అసలు ఏది కాదు. మన కష్టం చిన్న గోటి, మనం అంటాం కదా, చిన్న గోటి కూడా సరిపోదని చెప్పేసి అంటాం కదా. అలాగే మన కష్టాన్ని, మన యొక్క బాధను, మన యొక్క ఇబ్బందిని తీర్చడం దేవునికి ఒక చిన్న గోటితో, చాలా చిన్నది, ఒక చిన్న నలుసంతా ఆ సమస్యను తీర్చాలంటే. కానీ ఏంటి అంటే మనం ఏం చేయాలి అని అంటే, ఇదిగో ఆయన మీద నమ్మిక ఉంచాలి. నా దేవుడు ఉన్నాడు, నాకేమవుతుంది, ఏం కాదు అని ఆ నమ్మకం మనకు ఉండాలండి. నిజంగా పిల్లలైన వారు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు ధైర్యంగా ఉంటారండి. ఎందుకనంటే మా అమ్మ మా నాన్న ఉన్నారండి, నాకేం కాదండి, నాకేం కాదు, మా అమ్మ మా నాన్న ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారని నమ్మకంతో వాళ్ళు ఉంటారు. అలాగే మనం కూడా ఎలా ఉండాలంటే మన పరలోకపు తండ్రి ఉన్నాడు అనే నమ్మకంతో, ఒక భరోసాతో మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి ఆశ్రయదుర్గముగా ఉంటారు. తర్వాత నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న భక్తుడు చెప్తున్న ఒక మంచి మాటను చూద్దామండి. కీర్తన గ్రంథం 71వ అధ్యాయము, కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 5-7 వచనాలండి. నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. 7వ వచనం. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. భక్తుడైన దావీదు గారు ఏమంటున్నారంటే చూడండి, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణ ఆస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయం నీవే. భక్తుడైన దావీదు గారు ఏమన్నారంటే ఎప్పటి నుంచి ఆశ్రయంగా చేసుకున్నారంట? పెద్ద అయిన తర్వాత కాదు, రాజు అయిన తర్వాత కాదు, బాల్యం నుంచి, అంటే చిన్ననాటి నుంచే దేవుని మీద ఏంటి ఆశ్రయంగా చేసుకున్నారా అంటే నిజంగా చిన్ననాటి నుంచి అండి. నిజంగా చిన్నవాడే మనకు తెలుసు. దావీదు గారు గొలియాతుతో యుద్ధం సందర్భం అంతా మీకు తెలుసు. అక్కడికి వెళ్ళినప్పుడు దావీదు నేను పెద్ద యుద్ధ సూర్యుడును, యుద్ధ వీరుడును, వెళ్తే గొలియాతుని చంపేస్తానని చెప్పేసి తన యొక్క బలాన్ని బట్టి ఆధారం చేసుకుని వెళ్ళలేదండి. దేవుని మీద ఆధారపడి వెళ్ళాడు. నా దేవుడు ఉన్నాడు, నా దేవుని ప్రజలు అనడానికి నువ్వెవడు అని చెప్పేసి అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళి ఆ గొలియాతుతో మాట్లాడేటప్పుడు కూడా అటువైపు వాడేమనుకొని యుద్ధం చేయడానికి ఖడ్గం పట్టుకో ఉంటే ఈయనేమో రాళ్ళు పట్టుకెళ్తున్నాడట. అక్కడ ఆయన ఏమన్నా నువ్వే కర్ర పట్టుకు వెళ్ళినప్పుడు కూడా ఏమంటా, నన్ను ఏమైనా కుక్క అనుకున్నావా, నన్ను కుక్క అనుకున్నావా నువ్వేమైనా అని చెప్పేసి మాట్లాడతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా గొలియాతు ఏమని మాట్లాడతాడంటే దేవుని మీదే ఆధారపడి మాట్లాడతారండి. అంటే చిన్ననాటి నుంచి కూడా నిజంగా ఎంత నమ్మాడంటే ఇదిగో తన యొక్క బలాన్ని, పరాక్రమాన్ని బట్టి తను ఏంటి నేను యుద్ధం చేయగలను అనుకోలేదు. దేన్ని నమ్ముకున్నా అంటే నా దేవుడు ఉన్నాడు, నా దేవుని ప్రజలను అంటావా అని దేవుని తరపున నిలబడ్డాడు. యుద్ధంలో యుద్ధ వీరుడిగా మారాడండి. నిజంగా మనం ఎప్పటి నుంచి దేవుని ఆశ్రయంగా చేసుకోవాలంటే బాల్యం నుంచే, చిన్ననాటి నుంచే. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నాకు నా దేవుడు ఉన్నాడు అని భరోసాతో మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముకోవాలి. తర్వాత ఏమంటున్నారండి 7వ వచనంలో, నేను అనేకులు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. బలమైన ఆశ్రయం అంటే ఎలాంటి సమస్య వచ్చినా,
ఎలాంటి సమస్య వచ్చినా కొన్ని సందర్భాల్లో మనకి కష్టం వచ్చినప్పుడు కొంతమంది సహాయం చేస్తారండి, కానీ పూర్తిగా చేయలేరు. అంటే వాళ్ళ యొక్క స్తోమత ఎంతవరకు ఉందో అంతవరకు చేయగలరు, కానీ అది దాటి వాళ్ళు చేయలేరు. కానీ ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి శోధనలు వచ్చినా వాటన్నిటిలోంచి బలంగా మనల్ని ఆశ్రయించేవారు ఎవరు అంటే మన పరలోకపు తండ్రి. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలంటే మన పరలోకంలో ఉన్న కన్న తండ్రిని, దేవుణ్ణి ఆశ్రయించాలి. మరి దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏం జరుగుతుందో మరి కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందామండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉండును. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. అంటే ఎవరు ధన్యులు, ఎవరు ఆశీర్వదింపబడినవారు అంటే ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వాళ్ళు ధన్యులట. ఎందుకంటే నీకు ఏ లోటు ఉండదు. కష్టాలు వస్తాయి, దాని నుంచి ఆయనే తప్పిస్తారు. కన్నీళ్ళ వస్తాయి, ఆ కన్నీళ్ళని తుడిచే గొప్ప కన్న తండ్రి పరలోకంలో ఉన్న ఆయన. ఎలాంటి ఇబ్బంది వచ్చిందా ఆ ఇబ్బంది నుంచి తప్పించే గొప్ప మనసు కలిగిన ఆయన మన పరలోకపు తండ్రి. నిజంగా దేవుణ్ణి మనం ఆశ్రయంగా చేసుకుంటే మనం ధన్యులుగా మారుతాము. మరొక మాట చూసుకుందామండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతలగుదురని చెప్పాను. చూడండి, ఇక్కడ మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. అంటే మనం స్థిరపరచబడాలి, మన జీవితం బాగుండాలి అని అంటే ఏం చేయాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించాలి తప్ప మనుషులు ఎవరిని కూడా ఆశ్రయించకూడదు. ఫైనల్గా ఏం తెలుసుకున్నాం ఈ పాఠం ద్వారా మనం అంటే, భూమి మీద మనం బ్రతికేటప్పుడు కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా, ఏదొచ్చినా సరే ఎవరిని నమ్ముకోవాలంటే మనుషులను నమ్ముకోకూడదు, రాజులను నమ్ముకోకూడదు, అధికారులను నమ్ముకోకూడదు, ధనాన్ని నమ్ముకోకూడదు, ఏ దేశాలని, పట్టణాలని, ఇవి ఈ ప్రాంతంలో ఉన్నవారు నాకు సపోర్ట్ చేస్తారండి, ఈ దేశం వారు నాకు సపోర్ట్ చేస్తారని ఎవరిని కూడా మనం నమ్ముకోకూడదు. ఎవరిని నమ్ముకున్నా వారి ద్వారా మనకి నష్టమే కలుగుతుంది. మరి ఎవరిని నమ్ముకోవాలి అంటే నిత్యము కూడా, ఈరోజు నిజంగా చూడండి, మనము 3 పూట్ల చక్కగా బ్రతికున్నామంటే ఎవరి వల్ల అండి? మనం చక్కగా బ్రతికున్నామన్నా, మంచి ఆహారం తీసుకుంటున్నామన్నా, మంచి గాలి పీలుస్తున్నామన్నా, చక్కటి ఒక ఇంట్లో ఉంటున్నామన్నా, మంచి ఆరోగ్యంతో ఉన్నామన్నా, ప్రతిదానికి కారణం ఎవరంటే మన పరలోకపు తండ్రి అండి. నిజంగా మంచి ఆహారం లేనివారు చాలామంది ఉన్నారు, తర్వాత నీరు లేనివారు సరైన వారు ఉన్నారు, బట్టలు లేనివారు చాలామంది ఉన్నారు, ఇల్లు లేనివారు చాలామంది ఉన్నారు. చాలామంది రోడ్డు పక్కన ఏం చేస్తుంటారంటే డేరాలు వేసుకుంటారు, గుడారాలు వేసుకుంటారు, డేరాలు వేసుకుంటారు. కానీ మనకు అలాంటి స్థితి లేదు కదా, అలాంటి స్థితి లేదు. చాలామంది తినడానికి పారేసిన, ఎక్కడైనా పడేసింది ఏదైనా ఉంటే అది తినే వాళ్ళు కూడా ఉన్నారండి. సరైన ఆహారం లేని వారు ఉన్నారు, తర్వాత నీరు లేని వారు ఉన్నారు. కానీ ఇలాంటి పరిస్థితులు ఏమీ లేకుండా ఈరోజు మనం చక్కగా ఉంటున్నాము, మనం 3 పూట్ల ఆహారం తీసుకుంటున్నాము, ఆరోగ్యంతో బ్రతికుంటున్నామంటే దేవుని వల్ల కదండి. మరి ఇన్ని చేస్తున్న దేవుణ్ణి మనం నమ్ముకుంటున్నామా అంటే మరి ఏం చేస్తామంటే కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా దేవుని పక్కన పెట్టేస్తాం, అందరి దగ్గరికి వెళ్తాం. అందరి దగ్గరికి వెళ్ళి చాలా సందర్భాలు ఏమంటారంటే, నేను ఆ వ్యక్తిని నమ్ముకొని మోసపోయానండి, నిజంగా సహాయం చేస్తాడని అనుకున్న వ్యక్తే ఇలా చేయడం అని చెప్పేసి చాలా బాధలోకి వెళ్ళిపోతారు. అందుకని అలాంటి ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళకుండా ఉండాలి, ఎటువంటి బాధలోనికి మనం వెళ్ళకుండా ఉండాలి, మన అందరి బ్రతుకులు బాగుండాలి అంటే
మనల్ని నిత్యము పోషిస్తున్న నిత్య పోషకుడైన మన పరలోకపు తండ్రి మీదే ఆధారపడి మన బ్రతుకంతా కూడా సాగించాలి. ఆయన పనుల కోసం ఆలోచించాలి, ఆయన కార్యాల కోసం ఆలోచించాలి. ఏ పని కోసమైతే భూమి మీదకి పంపించారో ఆ పని మనం చేస్తూ ఎలాంటి సమస్య వచ్చినా నాకేం కాదు, నా పరలోకపు తండ్రి ఉన్నాడు, ఎలాంటి సమస్యనైనా తీర్చగలరు అని నమ్మకంతో మనం ఆయన మీద ఆయన నమ్మి బ్రతికామనుకోండి, మన అందరి జీవితాలు కూడా చక్కగా ఉంటాయి. ఓకే, అర్థమైందండి?